హాయ్ హలో నమస్తే పీపుల్. సో ఈరోజు అయితే మనం వచ్చేసినామండి ఓల్డ్ ఆల్వాల్లో ఉన్న శ్రీ స్వయంభు భక్త ఆంజనేయ స్వామి దేవస్థానంకి. ఇక్కడ ఉన్న స్వయంభు ఆంజనేయ స్వామి రాతి బొమ్మ క్రమక్రమంగా పెరుగుతుందని మీకు తెలుసా? అంతేకాకుండా ఇక్కడ 108 రౌండ్స్ తిరిగి ఏ కోరిక కోరుకున్నా కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో మీరు కనుక ఓల్డ్ ఆల్వాల్ సైడ్ వెళ్తే డెఫినెట్గా వెళ్ళండి. మనమైతే లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాము. సో సాటర్డే అండ్ ట్యూస్డే అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుందండి. శ్రీరామనవమికి అయితే ఇక్కడ సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది. అలాగే మనము గుడి లోపలికి వెళ్ళే ముందు మనము బయట టెంపుల్ విశిష్టత ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం టెంపుల్ ఎంటర్ కాగానే ఇక్కడ నవగ్రహాలకైతే దర్శనం చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి పక్కనే ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు చాలా విశిష్టమైంది. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది ఒక త్రిమూర్తుల చెట్టు అని కూడా అంటారు. ఎందుకంటే రాగి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు ఒకే దగ్గర ఉండి ఇలా దర్శనం ఇస్తే మాత్రం ఎంతో విశిష్టత ఉంటుంది. అది ఏందో మనం ముందు తెలుసుకుందాము. ఎవ్రీ వీక్ ఒక్కసారైనా ఒక 5 చుట్లు తిరిగితే చాలు, మనకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ 3 చెట్లు బ్రహ్మ, విష్ణు, శివుణ్ణి రిసెంబుల్ చేస్తాయండి. అంతేకాకుండా ఈ చెట్టునైతే చూడండి, సేమ్ నామాల లాగా ఉంది కదా. సో ఇన్ని ఆస్పీషియస్ సైన్స్ ఉన్న టెంపుల్ అయితే మీరు డెఫినెట్గా విజిట్ కావాల్సిందే. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. అండ్ లోపలైతే మనం దర్శనం చేసుకుందాము. సో మీరు కనుక ఈ టెంపుల్ గర్భగుడిలో వెళ్ళాలని అనుకుంటే ఖచ్చితంగా పంచాయితీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది పూజ చేయడానికి. సో ఈ టెంపుల్లో హనుమంతుడు అయితే మనకి ఇలా డిఫరెంట్గా అయితే దర్శనం ఇస్తారు. ముందైతే ఈ రాతి కొండ కొంచెం చిన్నగా ఉంటుండే, కానీ క్రమక్రమంగా అయితే పెరుగుతూ వచ్చింది. ఈ టెంపుల్ అయితే 25 years ఓల్డ్ టెంపుల్ అండి. ఈ 25 yearsలో మాత్రం చాలా డెవలప్ అయింది ఈ టెంపుల్. ఇలాంటి మరిన్ని టెంపుల్స్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే స్వయంభూ ఆంజనేయ స్వామి అయితే వెలిసారండి. ఎందుకంటే మనకి ఈ టెంపుల్ కూడా క్రాస్లో కట్టడం జరిగింది. సో ఎలా అయితే వెళ్ళిసారో అలాగే ఈ టెంపుల్ కూడా కట్టడం జరిగింది. సో మీరు కనుక ఓల్డ్ అల్వాల్ సైడ్ వెళ్ళినా డెఫినెట్గా ఈ టెంపుల్ అయితే విజిట్ కండి. డిస్క్రిప్షన్లో అయితే నేను గూగుల్ మ్యాప్స్ ఇంకా అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. శ్రావణ మాసంలో అయితే మీరు రావాలనుకుంటే ఇక్కడ ఎవ్రీ సాటర్డే ప్రత్యేకంగా వీళ్ళు అలంకరణ అయితే చేస్తారండి. ఇక్కడ హనుమంతుడు అయితే చాలా యూనిక్గా అండ్ డిఫరెంట్గా దర్శనం ఇస్తున్నారు. అండ్ అంతే పవర్ఫుల్ కూడా. సో మీరు కనుక ఎప్పుడైనా అల్వాల్ సైడ్ వెళ్తే డెఫినెట్గా ఈ టెంపుల్ వెళ్ళండి. లేదంటే నార్మల్గా కూడా విజిట్ కండి, ఎందుకంటే టెంపుల్ చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే రంజిత్ అన్న ఇంకా వాళ్ళ టీం కలిసి చాలా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ చేసినారు కూడా. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.